బ్లాక్ ఇస్ 80 రూపీస్. ఒకటి ఐ థింక్ ఇది లాబ్స్టర్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది. మొత్తం తిరగాల, తిరిగితేనే కదా. ఎక్కడ చూసినా అసలు క్లీన్నెస్ లేదు. చాలా బాగుంటాయి స్ట్రీట్స్ అన్నీ, డిఫరెంట్ స్టైల్లో యూనిక్ వేలో ఉంటాయి. హలో గైస్, అందరికి నమస్కారం. నా పేరు మోలా. వెల్కమ్ టు మై ఛానల్ సాహస ప్రయాణం. నా కొచ్చిలో డే 2 ఈరోజు. సో మార్నింగ్ వెళ్ళేసి రెడీ అయిపోయాను. ఆల్రెడీ డే 1 ఎలా రీచ్ అయ్యాను, ఎక్కడ ఉన్నాను, ఏమేమి చేశాను అనేది ఆల్రెడీ డే 1 లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈరోజు అయితే మనం కొచ్చిలో మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ నౌ నేనైతే పార్క్ అవెన్యూ రోడ్లో ఉన్నాను. సో మనం ఈ దారిలో ఇలా వెళ్ళామంటే మనకి హైకోర్టు, మెరీన్ డ్రైవ్ అనేది వస్తుంది. హైకోర్టుకి ఒక స్పెషాలిటీ ఉందండి. యాక్చువల్లీ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, సో దానికి అండ్ కేరళకి ఒకటే హైకోర్టు అనమాట. ఇదే దారిలో ఒక 200 మీటర్స్ వెళ్ళామంటే మనకి మెరీన్ డ్రైవ్ అనేది వస్తుంది. అక్కడి నుంచి మనం ఒక ఫెర్రీ పట్టుకొని అవతల ఉన్న ఫోర్ట్ కొచ్చికి అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి కొచ్చి వచ్చినప్పటి నుంచి నేను దాదాపు 5 to 6 కిలోమీటర్స్ నడిచే ఉంటాను ఈ బ్యాగ్ మోసుకుంటూ. బరువే, కాకపోతే వెళ్తున్నాను, ముందుకే వెళ్ళిపోతున్నాను. ఇది మొత్తం కేరళ ఆర్టీసీ బస్ స్టాండ్. మనకి ఇక్కడ ఏదైతే రెడ్లో కనపడుతుందో అది అఫీషియల్గా ఆర్టీసీ బస్ అనమాట, కేరళ నుంచి. ఆ బస్ స్టాండ్ నుంచి నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చామంటే ఎర్నాకుళం బోట్ జెట్టి అనేది ఉంటుంది. సో ఇందులోకి వెళ్ళి ఆల్మోస్ట్ 6 రూపీస్ ఏదో అన్నారు టికెట్ ప్రైస్, వెళ్ళి కనుక్కోవాలి. ఎర్నాకుళం బోట్ జెట్టి. సో ఇక్కడ లోపలికి వెళ్ళామంటే మనకి ఎంట్రన్స్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి మనం టికెట్ అని తీసుకొని ఎక్కడి దాకా పోతుంది మొత్తం ప్రైజెస్ అంతా కనుక్కొని రూట్ కనుక్కొని వెళ్దాం. లోపలికి రాగానే ఒకటి అబ్జర్వ్ చేశాను. మన దగ్గర ఇక్కడైతే మనకి 2 టికెట్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వైపిన్కి, రెండోది వచ్చి ఫోర్ట్ కొచ్చికి. మనం ఫోర్ట్ కొచ్చికి వెళ్ళాలి కాబట్టి ఫోర్ట్ కొచ్చికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. ఇప్పుడే జెట్టీలో తీసుకున్నాను. టికెట్ అయితే మనకి 6 రూపీస్ ఛార్జ్ చేశారు, ఎర్నాకుళం టు ఫోర్ట్ కొచ్చి. ఇప్పుడు మనం వెళ్ళబోయే జెట్టి అయితే ఇదే. మన జెట్టి అయితే ప్రెసెంట్ ఇప్పుడు అక్కడ స్టాప్ చేసింది. ఇదే విల్లింగ్డన్ ఐలాండ్ అనమాట, కేరళలో వన్ ఆఫ్ ద ఐలాండ్ కొచ్చిలో. సో ఇక్కడి నుంచి మనం ఫోర్ట్ కొచ్చి, ఆ దూరంగా ఏదైతే కనపడుతుందో అది ఫోర్ట్ కొచ్చి అనమాట. అక్కడికైతే వెళ్తున్నాం ప్రజెంట్. ఫైనల్లీ ఫోర్ట్ కొచ్చికి అయితే జెట్టీలో రీచ్ అయిపోయాము. అరౌండ్ ఒక 10 మినిట్స్ అయితే జర్నీ అయితే ఉన్నింది. 6 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫోర్ట్ కొచ్చికి అయితే రావడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి బస్లో రావచ్చు, రెండోది వచ్చేసి మన జెట్టీలో రావచ్చు. బస్లో రెగ్యులర్గా వస్తుంటాం కదా అని చెప్పి నేను జెట్టీలో అయితే ప్రిఫర్ చేశాను. జెట్టీలో వచ్చేటప్పుడు క్యాష్ మెయింటైన్ చేయండి, 6 రూపీస్. యూపీఐ అనేది లేదు, వాళ్ళు క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారు. సో ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్యాష్ అయితే మెయింటైన్ చేయండి. కేరళ సాంప్రదాయం ఆర్ట్ చూడండి ఎంత బాగుందో, అసలు ఇప్పటికీ అట్టే మెయింటైన్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ఇదేంటో తెలుసా, కోస్ట్ గార్డ్ ఆఫీస్ ఇది. నావీ యొక్క కోస్ట్ గార్డ్ ఉండే ఏరియా అనమాట. పైన యాంటీనా, ఐ థింక్ సిగ్నల్స్ పంపించాకి, సముద్రంలోకి సిగ్నల్స్ పంపించాకి ఈ యాంటీనా అనేది యూజ్ చేస్తారు. ఎంట్రన్స్ అయితే అక్కడ ఉంది ముందర. వెనకాల సెక్యూరిటీ గార్డ్ అట్టే చూస్తున్నాడు. లోపలైతే ఆర్మీ అఫీషియల్స్, నేవీ అఫీషియల్స్, పోలీసులు, ఆల్మోస్ట్ గవర్నమెంట్ సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో పెద్ద పెద్ద వాళ్ళంతా లోపలే ఉన్నారు. సో తీయకూడదు కాబట్టి ఇంకా తీయలేదు నేను. ఫోర్ట్ కొచ్చిలో ఉన్న ఫిషింగ్ మార్కెట్ ఇది. అక్కడ తీసుకొచ్చిన చేపలన్నీ ఇక్కడ అమ్ముతారు అనుకుంటా. చాలా రకరకాల చేపలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి ప్రాన్స్ అనేవి ఉంటాయి, రొయ్యలు చిన్నలానే ఉన్నాయి. ఇంకా ఫిషెస్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ చూసారంటే ఇది బేబీ షార్క్. సో మార్కెట్లో అయితే ప్రెజెంట్ మనకి బేబీ షార్క్ ని టచ్ చేయడానికి అయితే ఒప్పుకున్నారు. సో బేబీ షార్క్ అనమాట ఇది. కిలో 200, కిలో 200 అయితే అమ్ముతున్నారు ఫోర్ట్ కొచ్చి మార్కెట్ లో. సో ఇది హోల్సేల్ మార్కెట్ కాబట్టి మనకి ప్రాన్స్ అనేవి కిలో 320కి అయితే వస్తాయి. 300 ఓకే. సో ఈ ఫిషెస్ అయితే మాత్రం 40 రూపీస్ అంటాయి. అండ్ షార్క్స్ వచ్చేసి 200 ఓకే
per kg. So this one 100 rupees. బొచ్చలు అనుకుంటా ఇది. సో ఇదైతే కేజీ అయితే 100 రూపీస్ అంట. దిస్ వైటా? ఓకే, ఇవైతే వైట్ ఫిషెస్ అనమాట బొచ్చ రకంలో. సో ఇదైతే బ్లాక్ ఫిషెస్ అనమాట. సో ఆ జాతిలో టేస్ట్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ వెళ్తుంటే దారిలో కనపడినాయి రకరకాలుగా కలర్గా ఉన్నాయి ఫిషెస్. ఒకటి వచ్చేసి రెడ్, ఇంకోటి ఆరెంజ్ ప్లస్ బ్లూ మిక్సింగ్ లో ఉంది. అండ్ ఇక్కడైతే బ్లూ ప్లస్ వైట్ మిక్సింగ్ లో ఉంది మొత్తం. ఇక్కడ రొయ్యలు చూసినట్టయితే మాత్రం చాలా పెద్ద పెద్ద రొయ్యలు అనమాట. ఒకటి ఐ థింక్ ఇది లాబ్స్టర్ అనుకుంటా, చాలా పెద్దగా ఉంది, పెద్ద లాబ్స్టర్. అండ్ ఇవి కూడా రొయ్యలే. ఇదైతే ఆక్టోపస్, మొత్తం ఇంకా రొయ్యల జాతి. ఇది మొత్తం అంతా ఫోర్ట్ కొచ్చి బీచ్ అనమాట. కాకపోతే చాలా చెత్తగా అయితే ఉంది. మొత్తం చెత్తగానే ఉంది, ఎక్కడ చూసినా అసలు క్లీన్నెస్ లేదు. ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం పోర్చుగీస్ వాళ్ళు ఒకప్పుడు దీన్ని డెవలప్ చేసింది, బ్రిటిష్ వాళ్ళు దీన్ని యూజ్ చేసుకున్న విధానం బట్టి దీన్ని పూర్తిగా యూరోపియన్ స్టైల్లోకి అయితే మార్చారు. మొత్తం ఫోటోషూట్లే, మొత్తం ఎక్కడ చూసినా ఫోటోషూట్లే, ఎక్కడ చూసినా తెల్లోళ్ళే, మొత్తం ఫారినర్స్ ఫోటోషూట్. ఈ స్ట్రీట్స్ని చూడండి ఒకసారి. మొత్తం స్ట్రీట్ మొత్తము టోటల్ యూరోపియన్ ఫ్లేవర్ అయితే అట్టే తగులుతుంది. ఇల్లు చూసారా, జెట్టి రెస్టారెంట్ అంట, చాలా బాగుంది. స్ట్రీట్స్ మాత్రం అదిరిపోయాయి అసలు. మన ఇండియాలో ఇట్లాంటి ఒక ప్లేసు, ఇలాంటి ఏరియా ఉంటుందని, ఇంత బాగా ఉంటుందని అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము. అసలు అనిపిదు అసలు ఇండియాలో ఉన్నారా లేదంటే ఏదైనా యూరోపియన్ కంట్రీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, ఇంగ్లాండ్ కానీ. సో ఎండ తక్కువ ఉందనుకున్నా కానీ వచ్చాక తెలిసింది సాగు కొడుతుంది. కనీసం 2 నిమిషాలు నడిస్తే ముఖం ట్యాన్ అయిపోవడము, చెమట పట్టేయడము, అలిసిపోవడము. ఎక్కువ వాటర్ తీసుకోవడం మంచిదే, బట్ తీసుకున్న వెంటనే మళ్ళా అలిసిపోతున్నా. చాలా ఇబ్బందిగా ఉంది. ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. నా ముందరైతే క్యాథడ్రల్ చర్చ్ ఉంది. 1500s ఆ టైంలో ఈ పోర్చుగీస్ వాళ్ళు వచ్చి కన్స్ట్రక్ట్ చేసింది. వాళ్ళు వచ్చి దాన్ని కట్టారు. అండ్ ఆ తర్వాత బ్రిటిష్ కొలోనియల్లో అది కొంచెం కూలిపోవడం వల్ల మళ్ళా ఈ 1890s సంథింగ్ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ప్రస్తుతం నా ముందు పెట్టారు. ఇప్పుడే మీకు చూపిస్తాను అనండి. క్యాథడ్రల్ చర్చ్లో ఉన్న మేరీ మాత, అండ్ అవతల ఉన్నది మాత్రమే క్యాథడ్రల్ చర్చ్. ఇది ఫస్ట్ టైం, దీని పూర్తి పేరు వచ్చేసి శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బసిలికా. అండ్ దీన్ని ఫస్ట్ టైం నిర్మించింది వచ్చేసి 3rd May 1505, అంటే పోర్చుగీస్ ద్వారా దీన్ని నిర్మించబడింది. అండ్ దానికి క్యాథడ్రల్ అని పేరు పెట్టింది మాత్రం 1558లో పెట్టారు. సో లోపలైతే ఇలా ఉంది. అండ్ చర్చ్ యొక్క ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. శాంటా క్రూజ్ క్యాథడ్రల్ బసిలికా అని ఏదో ధ్వజస్తంభంలా ఉంది. పైన మాత్రం ప్లస్ సింబల్ అయితే పెట్టారు. లోపల వీడియో తీద్దామంటే వీడియో తీయలేదు. సో పర్మిషన్ అయితే లేదన్నారు. బట్ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడైతే ఖచ్చితంగా క్యాథడ్రల్ చర్చ్ విజిట్ చేయండి. లోపల చాలా బాగుంది. అండ్ ఇట్స్ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ ఫోర్ట్ కొచ్చి. చాలా బాగుంది. మీ ట్రావెల్ లిస్ట్లో మాత్రం కొచ్చి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫోర్ట్ కొచ్చికి రండి. ఫోర్ట్ కొచ్చి ఇస్ ఎ మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ చాలా బాగుంటాయి. స్ట్రీట్స్ అన్నీ డిఫరెంట్ స్టైల్లో యూనిక్ వేలో ఉంటాయి. తెలిసి మన ఇండియాలో ఇంకెక్కడ ఉండవు. ఉంటే లైక్ గోవా సైడ్, పాండిచేరి సైడ్ ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ ఇది మన ఇక్కడ ఫోర్ట్ కొచ్చిలో కూడా ఉంది.
సేమ్ ఇలాగే చాలా వరకు చూశాను. అతని చేతిలో ఉన్నట్టే చాలా మంది స్కెచెస్ చేస్తూ కూర్చున్నారు. ఏ స్ట్రీట్లో చూసినా కనీసం ఒకరు ఇద్దరన్నా ఉంటున్నారు. సో వాటర్ మెట్రోలో అయితే వైపున ఎలాంటికి వెళ్దాం అనుకున్నాను, బట్ వైపున ఎలాంటి అనేది ఓన్లీ హైకోర్టుకే ఉందంట. సో మళ్ళీ మనం జెట్టీఏ పట్టుకోవాలి, గవర్నమెంట్ ఫెరీస్ ఉంటాయి. సో ఆ గవర్నమెంట్ ఫెరీసే పట్టుకొని ఈ రోజుకి ఆ వైపున ఎలాంటికి అయితే చేరుకోవాలి మనం. అక్కడ కనపడేదే వైపున ఐలాండ్. సో ఇప్పుడు మనం అక్కడికి పోవాలి. సో దానికోసం అయితే మనం ఇప్పుడు జెట్టీ అయితే తీసుకోవాలి. మనకి ఎదురుగా కనపడేదే ఫోర్ట్ కొచ్చిలో ఉన్న వాటర్ మెట్రో. సో ఇది విపిన్ ఐలాండ్కి అండ్ మెయిన్ ల్యాండ్ కొచ్చికి కనెక్ట్ అవుతుంది. ఇదైతే మన ఇండియాలోనే వన్ అండ్ ఓన్లీ వాటర్ మెట్రో. జనరల్గా నార్మల్గా మెట్రోస్ ఉంటాయి, బట్ వాటర్లో ఉన్న ఒకే ఒక మెట్రో ఇది. సో ఇప్పుడైతే వాటర్ మెట్రోలోకి ఎంటర్ అవుతున్నాను. టికెట్ అయితే తీసుకోవాలి. ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. ఇక్కడ ఉంది. ప్రెసెంట్ అయితే లోపల ఇలా ఉంది వాటర్ మెట్రో స్టేషన్లో. సో అక్కడ కనబడుతున్న దాన్ని మనకి ఒక కార్డ్ అయితే ఇచ్చారు, యాక్సిస్ బ్యాంక్ అని. సో ఈ కార్డ్ని యూస్ చేసుకొని అక్కడ మనం స్కాన్ చేసుకొని అవతల వైపుకి వెళ్ళి కూర్చోవాలి. సో మనం వెళ్ళబోయే మెట్రో అయితే 3:50కి స్కెడ్యూల్ చేశారు. సో 3:50 దాకా వెయిట్ చేయాలి. సో ప్రెసెంట్ అయితే మనం దీన్ని స్కాన్ చేసి అవతల వైపు వెళ్ళి కూర్చునేద్దాం. సో అవతల వైపు వెళ్ళాక కూడా సిమిలర్గా ఇలాంటి బాక్సే ఉంటుంది. మనం కార్డ్ అనేది ఇందులో పడేయాలి. ప్రెసెంట్ మనల్ని తీసుకెళ్లే మెట్రో అయితే ఇదే. సో ఫ్రమ్ ఫోర్ట్ కొచ్చి టు హైకోర్టు. ఫోర్ట్ కొచ్చి నుంచి హైకోర్టుకి నాకు 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో లోపలికి వెళ్దాం, ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను. మన డెస్టినేషన్ హైకోర్ట్ మెట్రో స్టేషన్, వాటర్ మెట్రో స్టేషన్ హైకోర్ట్ ఇది. సో మన మెట్రో అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి రీచ్ అవ్వడానికి మనకు 20 మినిట్స్ పట్టింది. ఇప్పుడు టైం అయితే 4:10 అవుతుంది. సో 3:50 నుంచి 4:10 అంటే ఆల్మోస్ట్ 20 మినిట్స్ పట్టింది. సో మనకి ఇచ్చిన కార్డ్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి అవతల డబ్బాలో పడేయాలి. సో వాటర్ మెట్రో జంక్షన్ నుంచి అయితే బయటికి వెళ్ళి ఇప్పుడు నేను నార్మల్ మెట్రో తీసుకొని ఎర్నాకుళం సౌత్ రైల్వే స్టేషన్ జంక్షన్కి అయితే వెళ్ళాలి. బట్ వాటర్ మెట్రోకి గవర్నమెంట్ ఫెరీస్కి తేడా ఒకటే, ఇందులో ఏసీ ఉంటుంది. వాటర్ మెట్రోలో ఎస్పెషల్లీ ఏసీ ఉంటుంది, గవర్నమెంట్ ఫెరీస్లో ఏసీ ఉండదు. దట్టు అది ఓన్లీ 6 రూపీస్కే మనకు దొరుకుతుంది. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 40 రూపీస్, 40 చార్జ్ చేస్తాను నాకైతే. సో 40 రూపీస్కే దొరుకుతుంది. సో ఫైనల్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో లాస్ట్లో చూసినందుకు థ్యాంక్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్ బాయ్.